నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అంటేనే వణుకు పుడుతోంది. నగరంలో రహదారులు విశాలంగా ఉంటున్నా వాహనాలే అడ్డుదిడ్డంగా ఇష్టారీతిలో రయ్యమంటూ దూసుకెళ్తుంటాయి. రహదారులు నాగరికతకు సంకేతాలే. మరి ఆ రహదారుల్లో అడ్డుదిడ్డంగా వాహనాలు నడపడం ఏ నాగరికతకు చిహ్నం? ట్రాఫిక్ నియంత్రణలో పౌరుల బాధ్యత ఎంత? ప్రభుత్వం బాధ్యత ఎంత? ఏటా జనవరి 1 నుండి 31 దాకా రోడ్డు భద్రతా మాసోత్సవం అంటూ ఆర్భాటంగా ప్రకటించుకోవటమే గానీ ప్రయోజనం ఉంటుందా? ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. నగరంలో 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 32 నిమిషాల 37 సెకండ్లు పడుతోంది. 2025లో హైదరాబాద్ ప్రపంచంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలలో 47వ స్థానంలో నిలిచింది. ట్రాఫిక్ కారణంగా ఒక్కో కమ్యూటర్ సంవత్సరానికి సుమారు 85 నుండి 123 గంటల వరకు సమయం కోల్పోతున్నట్టు అంచనా. ఈ మధ్యనే తెలంగాణ హైకోర్టు పెండింగ్ చలాన్లను కట్టాల్సిందిగా వాహనదారుల్ని బలవంత పెట్టరాదని పోలీసులకు సూచించింది. అసలు ట్రాఫిక్ చలాన్లు ఎందుకు విధించాలి? నిబంధనల్ని ఉల్లంఘించే వారిని దారికి తేవటం ఎలా? స్వచ్ఛందంగా చలాన్లు కట్టాల్సింది పోయి గమ్మునుంటే ఎలా? హైదరాబాద్ నగరం నానాటికి విస్తరిస్తోంది. కిక్కిరిసిన వాహనాల రణగుణ ధ్వనులతో నగరం కాలుష్య జనారణ్యంగా మారుతోంది. నగరం ప్రధాన రహదారుల్లో ప్రతిరోజు కిలోమీటరుకు 9,000 వాహనాలు తిరుగుతుంటాయి. ఏటా కనీసం 90 లక్షల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ ముగించుకుని రోడ్డెక్కుతుంటాయి. నగరంలో 900 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు ఎంత లేదన్నా 80 లక్షల వాహనాలు బరువును మోస్తుంటాయి. గత 6 ఏళ్ల కాలంలో నగరంలో వాహనాల సాంద్రత 40% పైగా ఉంటుంది. 2016 నాటికి నగరంలో కిలోమీటరుకు 6,500 వాహనాలు తిరుగుతుంటే ఇప్పుడు వాహనాల సంఖ్య 9,500కు పెరిగింది. దీన్ని బట్టి నగరానికి వాహనాల తాకిడి ఎంతో అర్థమవుతోంది. రోడ్డు రవాణా సంస్థ లెక్కల ప్రకారంగా నగరంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య చాలా హెచ్చు. 63 లక్షల ద్విచక్ర వాహనాలుంటే 16 లక్షల కార్లున్నాయి. నగర ట్రాఫిక్లో సింహభాగం అంటే 90% అవే ఆక్రమిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో పీక్ అవర్ ట్రాఫిక్ నిర్వహణ అనేది కత్తి మీద సామే అయినా ఇక ప్రభావవంతంగా చేపట్టాలి. అయితే దురదృష్టవశాత్తు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం ఈ దిశగా సమర్థ చర్యలు తీసుకోవటంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఒకే వ్యక్తి 2-3 వాహనాలకు ఓనర్ కావడం అనేది మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ సెకండ్ వెహికల్ రిజిస్ట్రేషన్కు కఠిన నిబంధనలు అమలు చేయాలని పలువురు కోరుకుంటున్నారు. ప్రభుత్వమే పూనుకొని కార్ పూలింగ్, వెహికల్ షేరింగ్ లాంటి సంస్కృతిని ప్రమోట్ చేయాలి. అప్పుడే వాహనాల రద్దీ తగ్గే వీలుంది. వాస్తవానికి నగరానికి మెట్రో వరంలా వచ్చింది. మెట్రో విస్తరణ కూడా అనివార్యమని అనుకోవాలి. కారణం మెట్రో ఆర్టీసీ బస్సుల వల్ల కనీసం వ్యక్తిగత వాహనాల వాడుక తగ్గుముఖం పట్టే వీలుంది. మెట్రో ప్రారంభంలో ఇక ఆర్టీసీ బస్సులకు డిమాండ్ తగ్గిపోతుందని చాలా భావించారు. కానీ అంతకు రెట్టింపు డిమాండ్ ఉంటోంది. మెట్రో వచ్చినా, ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నా నగరంలో ట్రాఫిక్ రద్దీ ఏమాత్రం తగ్గటం లేదు. వాహనాల రద్దీకి తోడు వాహనదారులకు ట్రాఫిక్ సెన్స్ అంతగా లేకపోవటం మరో పెద్ద తలనొప్పిగా మారుతోంది. నగరంలో ద్విచక్ర వాహనాల మాట అటుంచి పెద్ద పెద్ద కార్లు నడిపేవారు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఏమనాలి? తెల్లారింది మొదలు రాత్రి అయ్యేదాకా నగరంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మరి వీటికి అడ్డుకట్ట పడాలంటే చలాన్లు వేయాల్సిందే అన్నది నిర్వివాదాంశం. నగరంలో రాత్రి వేళల్లో కాదు కదా, పట్టపగలు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ను యథేచ్ఛగా ఉల్లంఘించే వారికి కొదవే లేదు. ప్రధాన కూడళ్ల వద్ద, రహదారుల వద్ద సీసీ కెమెరాలుంటున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా మంది వాహన చాలకులు ఎడమ వైపు నుండే ఓవర్టేక్ చేస్తూ ఉంటారు. కానీ బండి సిగ్నల్ లైట్ మాత్రం కుడివైపునే సూచిస్తుంటుంది. ఫ్రీ లిఫ్ట్ దారుల్ని కూడా బ్లాక్ చేస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందిగా ఉంటుంది. ఇక చాలా యూటర్న్ల వద్ద సిగ్నల్ ఉండట్లేదు. నగరంలో 2025 ఆగస్టు 30న విపరీతమైన రద్దీ నమోదైంది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు కాంగేషన్ 113% వరకు చేరింది. అలాగే తెలంగాణలో 2023లో జరిగిన మొత్తం ప్రమాదాల్లో దాదాపు 40% సాయంత్రం 3 నుండి 9 గంటల మధ్య జరిగాయి. నగరంలో 60%కు పైగా సరైన ఫుట్పాత్లు లేవని పౌర సంఘాలు నివేదికలు చెబుతున్నాయి. ఇవన్నీ సరిచేయాల్సిన పోలీసులు చాలా సందర్భాల్లో పట్టనట్లుండటం కూడా సమస్యకు కారణాలవుతున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు చలాన్లు పడుతున్నా కనీసం తమ వాహనానికి చలాన్ పడిందా లేదా అని చూసుకునే ఓపిక కూడా కొందరు వాహనదారులకు ఉండటం లేదు. అందుకే ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకించి పెండింగ్ చలాన్ల డ్రైవ్ చేపట్టాల్సి వస్తోంది. అసలు చలాన్ పెండింగ్, బలవంతపు వసూళ్లు ఇవన్నీ పక్కన పెట్టండి. వాహనదారుల్లో వ్యక్తిగత బాధ్యత ఎందుకు కొరవపడుతోంది అన్న ప్రశ్నకు సమాధానం దొరకటం కష్టమవుతోంది. సరే, చలాన్ల వసూళ్లలో ట్రాఫిక్ పోలీసులు బండి కీస్ లాక్కోవటం, బలవంత పెట్టడం సరికాదన్న వాదనను అంగీకరిద్దాం. కానీ అసలు ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలన్నదే కదా మౌలిక ప్రశ్న. వాహనాలను సరిగా నడపాలి, ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగి చలాన్ పడితే సకాలంలో కట్టాలి అన్న కనీస స్పృహ ఉన్నప్పుడు ఈ బలవంత వసూళ్లు అనే సమస్యే తలెత్తదు కదా అని కొందరి వాదన. ఈ మధ్యనే హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనల అమలు కోసం ట్రాఫిక్ పోలీసులు అనుసరిస్తున్న విధానాలను సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలైంది. దీనిపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేవలం పెండింగ్ చలాన్లు వసూలు చేయడం కోసమే వాహనదారులను ఆపడాన్ని కోర్టు తప్పుబట్టింది. ట్రాఫిక్ పోలీసులు చలాన్ల వసూలు విషయంలో మరింత మెరుగైన పద్ధతి అనుసరించాలి. అదే సమయంలో వాహనదారులు తమ చలాన్ల బాధ్యతాయుతంగా చెల్లించాలి కూడా. ఇక చలాన్లు వేసినా కట్టనవసరం లేదనుకోరాదు. అలా జరిగితే ఇక ట్రాఫిక్ దారులకు అడ్డు అదుపు ఉండదని కొందరు అంటున్నారు. విదేశాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించడాన్ని నాగరికతగా భావిస్తారు. పాదచారులకు ప్రథమ ప్రాధాన్యతనిస్తారు. ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడగానే మరో మాట లేకుండా వాహనాలు ఆపుతారు. ఆసుపత్రులు, స్కూల్ తదితర జోన్లలో ట్రాఫిక్ ఉల్లంఘిస్తే జరిమానా రెట్టింపుగా ఉంటుంది. అంతెందుకు, మన వాళ్ళే విదేశాల్లో విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారు పెనాల్టీ భయంతో. కానీ ఇక్కడ మాత్రం నిబంధనల్ని పట్టించుకోకపోవడం తమ హక్కుగా కొందరు భావిస్తుంటారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలపై కొని తెచ్చుకోవడం కన్నా అసలు ప్రమాదాలనే నివారిస్తే ఇంకా మంచిది కదా.